హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వ్యూవర్స్ చాలామంది కూడా 2008 డిఎస్సి అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్ యొక్క లీస్ట్ పెట్టండి ఆదిలాబాద్ జిల్లా వాళ్ళదని అంటున్నారు. ఇది ఆదిలాబాద్ జిల్లా వల్ల 2008 అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్ యొక్క పీడిఎఫ్ లిస్టు. ఇది ఆదిలాబాద్ జిల్లా డిఓ ఆఫీస్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంది, మీరు వెళ్ళి తీసుకొని చూడండి. నన్ను ఎవరైతే ఈ యొక్క వీడియో చేయమని కోరినారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, వీడియోలోకి వెళ్ళే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ యొక్క మెరిట్ లిస్ట్ అండి. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ప్రొఫార్మా 2 ఫర్ అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ డిఎస్సి 2008 అండ్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్, ఇది నెంబర్ ఆఫ్ పోస్ట్ నోటిఫైడ్, నెంబర్ ఆఫ్ పోస్ట్ ఫిల్లెడ్, నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. ఇక్కడ వచ్చేసి ఫోర్త్ వన్ నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇది ఆదిలాబాద్ జిల్లా 2008 డిఎస్సి అభ్యర్థులది. ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ యొక్క ఎన్నికల హామీలో భాగంగా 2008 డిఎస్సి రాసిన అభ్యర్థులకు ఆ టైంలో వాళ్ళ జిల్లాలలో అంటే 2008వ సంవత్సరంలో వాళ్ళ జిల్లాలో ఎక్కువ పోస్టులు చూపించి తక్కువ ఖాళీలను భర్తీ చేసినారు. ఆ విధంగా మెరిట్లో ఉన్న వాళ్ళందరూ స్ట్రక్ అయిపోయినారు. వాళ్ళ కోసం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే, ఓకే మీరు అప్పుడు మెరిట్లో వచ్చినారు కాబట్టి, మెరిట్లో మీరు ఉన్నారు కాబట్టి మేము కాంట్రాక్ట్ 10 కన్నా మీకు ఉద్యోగాలు కల్పిస్తాం, మీరు బాధపడకండి, మేము అధికారంలోకి వచ్చినాక డెఫినెట్గా మీ యొక్క కోరికను తీరుస్తాము, మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళకి మాట ఇచ్చినారు. అదేవిధంగా ఇప్పుడు ఉమ్మడి 10 జిల్లాల ప్రకారము ఈ విధంగా 2008 డిఎస్సి అభ్యర్థుల మెరిట్ లిస్టు ఆయా జిల్లాల డిఈఓల సమక్షంలో ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్డ్న వీళ్ళ వెరిఫికేషన్ నిన్నటి రోజున 27న స్టార్ట్ అయింది. అక్టోబర్ 5వ తారీఖున కంప్లీట్ కాబోతుంది. అయితే చాలామంది మన వ్యూవర్స్ అందరూ కూడా ఆదిలాబాద్ జిల్లా యొక్క పీడిఎఫ్ను ఉంటే మీరు ఒకసారి వీడియో చేయండి అని అన్నారు. వాళ్ళ కోసం 2008 డిఎస్సి ఆదిలాబాద్ క్యాండిడేట్స్ కోసం చూడండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే నేమ్ ఆఫ్ ది అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్, కమ్యూనిటీ, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మార్క్స్ స్కోరు అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ నేమ్ వచ్చేసి హరికృష్ణారెడ్డి, వీరు ఓసీ క్యాండిడేట్, వీరికి వచ్చేసి 69 మార్కులు వచ్చినాయి. అండ్ సెకండ్ వచ్చేసి ఖలీల్ ఖాన్ ఓసీ, ఇతనికి మార్కులు వచ్చేసి కూడా 69, పైన ఆయనకు 69.5, కింద ఆయనకు 69. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిషన్ ఓసీ, ఇతనికి కూడా 69 మార్కులు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మల్లన్న కూడా ఓసీ, మల్లన్నకు 69 మార్కులు వచ్చినాయి. అండ్ నెక్స్ట్ అంటే 4 నెంబర్ వరకు, అంటే సీరియల్ నెంబర్ 4 వరకు కూడా 69 మార్కులు ఉన్నాయి. 5వ వ్యక్తి వచ్చేసి వినోద్ కుమార్, ఇతను బీసీడీ అబ్బాయి, ఈయనకు 68 మార్కులు వచ్చినాయి, 68.5. అండ్ 6వ వ్యక్తి ప్రసాద్ అండ్ బీసీడీ అండ్ 68.5, ఇతనికి ఆ పైన ఈయనకి సేమ్ మార్కులు. అండ్ రాజయ్యకి వచ్చేసి బీసీడీ, ఈయనకు కూడా 68.5. ఇక్కడ కింద ఉన్న ఇతను వచ్చేసి రాంబాబు బీసీడీ, రాంబాబు కూడా 68.5 వచ్చినాయి. అండ్ కింద వచ్చిన ఆయనకు గంగా ప్రసాద్ బీసీడీ అండ్ 68.5. అంటే ఇక్కడ చూసినట్టయితే మిత్రులారా, ఈ సర్కిల్ అంతా కూడా 68.5 వరకే వచ్చినాయి. ఈ సర్కిల్ అంటే ఎక్కడి వరకు, ఈ దాసరి నారాయణ వరకు మొత్తంగా, అంటే ఎక్కడికి వెళ్ళి అంటే ఈ 6వ నెంబర్ కాంచెలు మొదలు పెడితే ఈ 16వ నెంబర్ వరకు మొత్తంగా ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా 68.5 వచ్చినాయి. వెరీ టఫ్ కాంపిటీషన్ వీళ్ళకైతే, నిజం చెప్తాను. మరి వీళ్ళకి ఎట్లా తీస్తారో ఏమో, ఎట్లా ఇస్తారో ఇక చూడాలి. కానీ అందరికైతే వస్తుందన్న ఊపు అయితే లేదు అనిపిస్తుంది. ఎందుకనంటే ఇది కూడా వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్తో సంబంధించింది అంటున్నారు కదా. సో మరి చూడాలి, వీళ్ళకి ఇస్తారు, మంచిగానే అవకాశం ఉంటుందేమో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి కార్తీక్ కుమార్ కూడా 68.5 అండ్ యుగేందర్ కూడా 68.5 అండ్ ఇతనికి కూడా పార్థసారథి గారికి కూడా 68.5 అండ్ ఈయన వచ్చేసి రామ్కి వచ్చి కూడా 60.5 అండ్ నారాయణ కూడా 60.5 అండ్
దత్తహరి కూడా 60.5 ఇట్లున్నాయి. ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఒక్కసారి 16 నెంబర్ చూస్తే రాజన్నకు 68 అండ్ చంద్రశేఖర్కు 68 అండ్ లచ్చయ్య 68 అండ్ ఇక్కడ వచ్చేసి రవీందర్ రెడ్డి 68. వీళ్ళందరూ కూడా బీసీడి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడికి వెళ్ళి ఈడ వరకు బీసీడీ ఉన్నారు, ఇక్కడికి వెళ్ళి ఈడ వరకు బీసీబీ ఉన్నారు. బీసీబీలో కూడా చూడండి, బీసీబీలో కూడా 68 మార్క్స్తోనే ఉన్నారు. వీరు కూడా అప్పుడు ఆ కాలంలో 2008 డిఎస్సి కూడా చాలా టఫ్ కాంపిటీషన్తోనే కూడుకొని ఉన్నదన్నమాట. మొత్తం ఈ ఫస్ట్ పేజీలో వచ్చేసి ఎంత ఉన్నారంటే 62 మంది ఉన్నారు. ఎక్కడి వరకు వినోద్ ఎస్సీ క్యాండిడేట్ వినోద్కి వచ్చేసి ఇక్కడ ఎన్ని మార్కులు అంటే 63.5. ఇక్కడ ఇంకొక ఎస్సీని చూద్దాము, ఇతనికి కూడా 63.5. ఇక్కడ ఇంకో ఇద్దరు ఎస్సీలు ఉన్నారు, ఇక్కడ ఇతనికి కూడా 63.5, ఇతనికి కూడా 63.5. ఈ ఎస్సీల పేర్లు కూడా చదువుదాం, ఎవరైనా ఉంటారేమో చూసుకోండి. అండ్ రాములు 63.5. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈయన వచ్చేసి చంద్రయ్య ఎస్సీ 63.5 ఎస్సీ. అండ్ విఠల్ ఈయనకు కూడా ఇలానే ఉంది, మొత్తం 62.5. ఈ ఫస్ట్ పేజ్ ఇది. ఇలాంటి పేజీలు ఎన్ని ఉన్నాయి తెలుసా? 2 ఉన్నాయి. రెండిట్లో మొత్తం టోటల్ క్యాండిడేట్ 135 క్యాండిడేట్స్. ఇది ఆదిలాబాద్ లిస్ట్, ఇది ఆదిలాబాద్ లిస్ట్. ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ ఇక్కడ కూడా 63 పేరు వచ్చేసి మళ్ళీ రజిత ఓసీ ఫీమేల్ క్యాండిడేట్, ఇక్కడ 63 మార్క్స్. అండ్ రాజేందర్ ఈయన ఎస్సీ అబ్బాయి, ఈయన 63.5. అండ్ మూర్తి ఎస్సీ, ఇతనికి 63 మార్క్స్. అండ్ తిరుపతి బీసీఏ, ఇతనికి కూడా 63. అండ్ పండారి 63, ఈయన బీసీఏ. అండ్ అర్జున్ ఎస్సీ 63. ఇట్లా టోటల్గా 63తోనే మొత్తం ఉన్నది. 63 ఎక్కడ వరకు ఉన్నదంటే చూడండి, 63తోనే మనకు 82 పేర్ల వరకు ఉన్నాయి, 82 సీరియల్ నెంబర్ వరకు ఉన్నాయి. ఎవరు ఇక్కడ? పద్మావతి బీసీడీ ఫీమేల్ 63 వరకు ఉన్నాయి. ఇక కిందికి వస్తే లాస్ట్ లిస్టులో లాస్ట్ మార్కులు ఎన్ని ఉన్నాయో చూసినట్టయితే మనకు 47 మార్కులతోనే 135వ పేరు ఎండ్ అవుతుంది. కృష్ణవేణి ఎస్టీ క్యాండిడేట్ 47.5. తర్వాత ఉన్నారు యాస్మిన్ బీసీఈ అండ్ 48.5. అండ్ తర్వాత రజ్వి బీసీఈ అండ్ 49 మార్క్స్. ఈ విధంగా ఉన్నారు. టోటల్గా మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో 35 మంది ఉన్నారండి. ఇది 2008 డిఎస్సి అన్సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్. ఇది చూడండి, ఇది అఫీషియల్ లిస్టు. చాలామంది కూడా మళ్ళీ అడుగుతారు ఇది నిజమేనా అని చెప్పేసి. ఇక్కడ చూడండి మీరు, ఈ లిస్ట్లో డిఈఓ వారిది యొక్క సిగ్నేచర్ గ్రీన్ ఇంక్ చూడండి. ఇది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆదిలాబాద్ జిల్లా. ఇది చాలామంది అడుగుతున్నారు కదా, ఆదిలాబాద్ చేయండి అన్న, ఆదిలాబాద్ చేయండి అన్న అని. ఇది ఆదిలాబాద్ 2 పేపర్లు ఉన్నాయని, పీడిఎఫ్ పేపర్లు. మొత్తానికి వచ్చేసి చాలామంది 135 మందికి అయితే ఇక్కడ అవకాశం లభించింది. మరి మీరైతే మీ సంబంధిత డిఈఓ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి మీ డీటెయిల్స్ ఇలా లేకపోయి ఉంటే ఆ డిఈఓ ఆఫీస్కి వెళ్ళి చూసుకోండి, మీకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సరే, వీడియో చేసిన ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చేసిన, మీకు ఇష్టం అనిపిస్తే ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ సో మచ్.